ఈ మధ్యలో చాలా వీడియోస్‌లో ఈ డాక్టర్ చేరడం వల్లనే పేషెంట్‌కి ఇలా ప్రాబ్లమ్ అయింది. లేకపోతే డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే పేషెంట్‌కి హెల్త్ కండిషన్ ఇలా అయింది. లేకపోతే డాక్టర్ వల్లనే పేషెంట్ అనేది చనిపోయారు. లేకపోతే డాక్టర్ వల్లనే ఈ కండిషన్ అనేది వచ్చింది అని చాలా వీడియోస్‌లో మీరు గూడా చూసే ఉంటారు. అయితే ఆ వీడియోస్‌లో మీరు ఏం చూసారు? పేషెంట్ వాళ్ళ అటెండర్స్ ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం బాధపడుతున్నారో అదే చూసారు. అంతేగాని ఎప్పుడన్నా డాక్టర్ మాట్లాడేది మీరెప్పుడన్నా విన్నారా? లేదు. ఓన్లీ పేషెంట్ సైడ్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళదే మీకు చూపెడతారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, లేకపోతే ఈ మీడియా ఛానల్ వాళ్ళు గాని, వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ కోసం వాళ్ళదే చూపెడతారు. ఇప్పుడు నేను ఎవరి సైడ్ ఉండి మాట్లాడట్లేదు. నేను డాక్టర్ సైడ్ గాదు, పేషెంట్ సైడ్ గాదు. ఈవెన్ కోర్ట్‌లో గూడా ఇద్దరి వాదనలు వింటారు. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు ఓన్లీ పేషెంట్ సైడే చూపెడతారు. ఒక డాక్టర్ అవ్వాలంటే మినిమమ్ ఒక 10-15 సంవత్సరాలు కష్టపడితే తప్ప డాక్టర్ అవ్వరు. అండ్ వాళ్ళకొక 10, 15 పేషెంట్లు రావాలంటే ఇంకొక 10 సంవత్సరాలు కష్టపడాలి. వాళ్ళంత కష్టపడి పేషెంట్‌ని కాపాడదామని చూస్తే మీరేమో జస్ట్ ఒక వీడియో తోటి అతని కెరియర్ మొత్తం కొలాప్స్ చేస్తున్నారు. అందుకోసం నేను చెప్పేదేంటంటే ఈ మీడియా వాళ్ళందరికీ మీరు పేషెంట్ సైడ్ ఎలా అయితే ఇన్ఫర్మేషన్ జనాలకు ఫార్వర్డ్ చేస్తున్నారో అలాగే డాక్టర్ ఏం మాట్లాడుతున్నారో అది గూడా ఫార్వర్డ్ చేయండి. లేదంటే ఓన్లీ వన్ సైడే మీరు చూపెడుతున్నారు కాబట్టి, ఆ డాక్టర్ కెరియర్ మొత్తం కొలాప్స్ అవుతుంది. హాస్పిటల్‌కి బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను ఎవరి సైడ్ ఉండి మాట్లాడట్లేదు. జస్ట్ జనాలకి ఈ 2 చూపెట్టమని చెప్తున్నా. అంతే. అర్థమైంది గదా! థాంక్ యూ.